ఓటు చాలా ముఖ్యమైనది, విలువైనదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓటు పోతే వారి జీవితం పోతుందన్నారు. ఓటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసెంబ్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటుగా మాట్లాడారు. సర్ ప్రక్రియ 70% ముగిసిందని, మరో 30% మిగిలి ఉందని చెప్పారు. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓటర్లు గ్రామాల్లోనే ఉండాలన్నారు. సర్ ప్రక్రియ నాయకులకు సంబంధించింది కాదని, పార్టీ కార్యకర్తలు అలర్ట్గా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇక బీలేల కంటే గల్లీలో ఉన్న పార్టీ కార్యకర్తలు ఎక్కువగా ఓటర్లను గుర్తుపడతారని చెప్పారు. నాకు 2 ఓట్లు ఉన్నాయంటున్నారు. నా ఓటు బదిలీ చేసుకున్నానని తెలిపారు. గతంలో కొడంగల్ నియోజకవర్గ గ్రామాల్లో కర్ణాటకలో ఉండేదని చెప్పుకొచ్చారు. ఇక ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. గతంలో దళారులకు ఇల్లు అమ్ముకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటు చాలా ముఖ్యమైనది, విలువైనదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఓటు పోతే వారి జీవితం పోతుందన్నారు రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా హాల్లో చేశారు. ప్రధానంగా సర్ ప్రక్రియపై మాట్లాడారు. ఓటు విషయంలో నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు తొలగించాలని చెప్పి చూసింది. ఆ ఓట్లు తొలగించడం వల్ల మెజార్టీగా కాంగ్రెస్ కి నష్టం చేకూరుతుంది. అందువల్ల పార్టీ కార్యకర్తలతో పాటు వీరంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి కొడంగల్ మీటింగ్ లోను కష్టం కొద్దిసేపటి క్రితం జరిగిన చర్చలో కూడా వారు అది చెప్పారు. గతంలో కేసీఆర్ తీసుకున్నటువంటి ఏదైతే ఓట్ల తొలగింపు దాన్ని ఈ రోజు బీజేపీ తీసుకుంది. అందుకోసమని జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు 25 లక్షల ఓట్లు తొలగిస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము వెళ్లి పోరాటం చేస్తే మళ్ళీ తిరిగి ఓట్లను కలపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు కాబట్టి మళ్ళీ ఉత్తమమైనటువంటి ప్రయత్నం అయితే వారు చేస్తున్నారని చెప్పారు. ఇక కాళేశ్వరం విషయంలో కూడా మొదటి నుంచి మేము చెప్పినట్టుగా ఎన్డీఎస్ఏనే ఫాలో అవుతున్నాం. ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగానే మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి వారు చెప్పినటువంటి దాన్ని మేము ఫాలో అవుతామని కూడా వారు చెప్పారు. ఇక ప్రధానంగా గ్లోబరీనా అంశంపై కూడా కేటీఆర్ కు గ్లోబరీనాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి తాను కనుక నిరూపించుకుంటే, లేదు ఆ ప్రభుత్వం తరఫున కాకుండా తానే గ్లోబరీనాకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి దాని మీద విచారణ సిద్ధమంటూ కూడా ఒకటి సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన ప్రభుత్వం దానిపై విచారణకు ముందుకు వెళ్తుందని చెప్పారు. గతంలో గ్లోబరీనాతో జరిగినటువంటి ఇంటర్ పరీక్షలు కానీ లేకపోతే సిబిఎస్ఈ వాటిపై కూడా విజిలెన్స్ విచారణ జరుగుతుంది. త్వరలో దోషులు ఎవరున్నారో వారిని కూడా మేము శిక్షిస్తామని చెప్పేసి కూడా వారు చెప్పారు. ఇక ఆ 2 ప్రధానమైనటువంటి ఒకటి ఇరిగేషన్, 2 సర్కు సంబంధించినటువంటి అంశం అయితే ప్రధానంగా ఎన్నికల విషయంలో కూడా, ఎందుకంటే ఎన్నికలు నేను దేశవ్యాప్తంగా కూడా అంచనాలు వేస్తున్నాను. నా అంచనాలు ఎప్పుడు కూడా తప్పు కాలేదు. కర్ణాటక విషయం కానీ లేకపోతే బీహార్ కానీ లేకపోతే బెంగాల్ కానీ, ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగినటువంటి మన రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలైతేనేమి, పార్లమెంటు కానీ లేకపోతే అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఇట్లా ఎన్నికలు ఏవి జరిగినా కూడా నేను మొదటి నుంచి చెప్పినట్టుగా నా అంచనాలు ఎప్పుడు తప్పు కాలేదు. కేటీఆర్ వచ్చే 10 ఏళ్ళు కూడా మేమే ఉంటాం, ఇంకా 5 ఏళ్ళు నేనే సీఎం గా ఉంటానని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అనిల్. రైట్, థ్యాంక్ యూ.